యుద్ధం ఆపాలని అమెరికా, ఇజ్రాయిల్లో శాంతి కోరుతూ ప్రజలు ప్రదర్శనలు చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహులకు సొంత దేశాలలో వ్యతిరేకిస్తుంటే భారత ప్రధాని మౌనం పట్ల మోడీ విధానాలను వెల్లడించాలని వక్తలు పేర్కొన్నారు. యుద్ధం, ఇతర ఆధిపత్య సమయాలలో గతంలో ఉన్న భారత ప్రధానులు అమెరికా తీరును వ్యతిరేకించగా మోడీ మాత్రం అమెరికా పట్ల వైఖరిని స్పష్టం చేయకపోవటం దుర్మార్గమని వారన్నారు. ప్రజాస్వామికవాదులంతా ఖండించాలి అని వక్తలు పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రజల జీవన విధానం అతలాకుతలమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న ఆయుధాలను అమ్ముకోవటానికి ప్రజల వాతావరణ కాలుష్యం చేస్తూ భవిష్యత్తు తరాలకు బ్రతుకు లేకుండా చేస్తున్న తీరు పట్ల అమెరికా యుద్ధం ఆపేంత వరకు ముక్త కంఠంతో ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలని ఈ సందర్భంగా కోరారు. సోమవారం నాడు అఖిలపక్ష పార్టీలు, ఉద్యోగ, ఉద్యమ, విద్యార్థి సంఘాల కమిటీల ఆధ్వర్యంలో సామ్రాజ్యవాద యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి ర్యాలీని వారు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన బాబు జగజీవన్రామ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. అనంతరం ర్యాలీలో నాయకులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎండి జహంగీర్, అంజుమన్ ఇస్లాం ఉల్ ముస్లిం అధ్యక్షులు ఎంఏ రహీం, షేక్ హమీద్, కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రే జహంగీర్, బీఆర్ఎస్ నాయకులు ఏవి కిరణ్, పచ్చ శ్రీనివాసరెడ్డి, దళిత ఐక్య వేదిక నాయకులు బట్టు రామచంద్రయ్య, సిపిఎం నాయకులు బట్టుపల్లి అనురాధ, కొండమడుగు నరసింహ, కల్లూరి మల్లేశం, కౌన్సిలర్లు చిన్న స్వాతి, మహేష్, నాకోటి నగేష్, చీమల రాజు, ఏలే భువనేశ్వరి, డిటిఎఫ్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి, యూటీఎఫ్ ముక్కెర్ల యాదయ్య, పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు దినకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రి ఇప్పటికైనా యుద్ధం విషయంలో మన యొక్క భారత ప్రభుత్వ యొక్క విధానాలను ప్రకటించాలి, యుద్ధాన్ని ఆపాలని చెప్పని ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా నువ్వు పేజీ చెప్పాల్సిన అవసరం చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం విశ్లేషించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నటువంటి కళలను నిజం చేసుకున్న వాళ్ళమైతే మన సందర్భంగా తెలియజేస్తూ మళ్ళా ఈ మోడీ విధానాలు నశించాలంటే మనలాంటి వాళ్ళు ఉత్ప్రేరణలాగా ప్రజలను సమీకరించి ప్రజాస్వామిక వాళ్ళంతా కూడా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా వారి విధానాల పట్ల ప్రపంచీకరణ పేరు మీద ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ పర్యావరణాన్ని కూడా పాడు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలు మీ అందరికీ చదువుకున్న వాళ్ళు మీరంతా అనేక మంది సమాజంలో తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయ వృత్తులు ఉన్నటువంటి వాళ్ళు మాకంతా కూడా సీనియర్లు, మీ అంత ఆలోచనలు, మీ ఇన్స్పిరేషన్ ముందుకు తీసుకుపోయే వాళ్ళంగా ఖచ్చితంగా కూడా ప్రపంచ శాంతిని కోరుకునే వాళ్ళంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు ఇచ్చినటువంటి వారసత్వాన్ని అలీన దేశాలను ఐక్యమత్యం కోసం ఆసియా ఖండంతో పాటు ప్రపంచ దేశాలను శాంతిపూర్వకంగా ముందుకు తీసుకుపోయేటువంటి వారసులంగా మేమంతా కూడా ఈ విధానాలను మేమంతా కూడా ఖండిస్తూ ఖచ్చితంగా కూడా మీరు చేసేటువంటి ప్రజా సంఘాల కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన అంబేద్కర్ ఆలోచన విధానం ముందుకు తీసుకుపోయే వాళ్ళంగా ఉంటుందని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. అనుసరిస్తున్నటువంటి విధానం, ఇజ్రాయిల్ కొనసాగిస్తున్నటువంటి ఈ యుద్ధ చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ ప్రజలకు ఒక తీరని నష్టంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ప్రపంచ ప్రజలు కోరుకున్నటువంటి యుద్ధం కాదు, లేదు ఇరాన్లో, ఇజ్రాయిల్లో, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి యుద్ధం కాదు. ఇది కృత్రిమ యుద్ధం. ఇది మోడీ ట్రంప్ ఇజ్రాయిల్ వాడు ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా ఈ యుద్ధ చర్యలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ప్రపంచ శాంతి అనేది మానవాళికి మనుగడ లాంటిది. కాబట్టి యుద్ధం అనేది ప్రపంచ ప్రజలను అనేక అనర్థాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం యుద్ధం ద్వారా కృత్రిమ యుద్ధాన్ని సృష్టించినటువంటి ట్రంప్ ఏదైతే ఉందో ఆ ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా మనం బలమైనటువంటి ఐక్య ఉద్యమాన్ని, ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధం వద్దు, శాంతి హద్దు అనేటువంటి విధానంతో మనమందరం కూడా ముందుకు సాగాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. నాతో పాటు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సోదరులందరికీ మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ట్రంప్ విధానాలను మనమంతా కూడా గమనించాలి. ట్రంప్ అంతర్జాతీయకు సంబంధించినటువంటి విధానాలన్నీ కూడా తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా
తనకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలను మద్దతు కూడగొడుతూ పాసిస్ట్ విధానం అమలు పరుస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. ముఖ్యంగా భారతదేశం లౌకిక దేశం, ప్రజాస్వామిక దేశం. విద్యాలయాల మీద కానివ్వండి, మొదటి రోజే ఇరాన్లో ఒక చిన్న పిల్లల ఎలిమెంటరీ స్కూల్ మీద 180 మంది స్టూడెంట్స్ చచ్చిపోవడం ఏదైతుందో చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని అన్నిటి కూడా మీరందరూ విద్యావంతుల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న సమావేశం ఏదైతుందో మన భారతదేశానికి ఇది దిక్సూచిగా కావాలని చెప్పనేసి నిర్వాహకులందరికీ కూడా పేరున అభినందనలు తెలియజేస్తూ అంజుమన్ ఇస్లాం ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ మతోన్మాదం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇవాళ అమెరికా కక్షపూరిత తన స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధాలను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. యుద్ధాల వల్ల అనేక రకమైనటువంటి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. మహిళల పైన, చిన్నారుల పైన అనేకమైనటువంటి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యుద్ధాన్ని ఇవాళ ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడో, మరి నరేంద్ర మోడీ తన మౌనాన్ని వీడి యుద్ధాన్ని ఆపాలని కూడా తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇస్తా ఉన్నదా. అందుకే ఇలాంటి చర్యల్ని మనం సహించకూడదు. ఇదే కాదు, భారతదేశంలో కాదు, ఇదే అమెరికాలో కూడా ప్రజలందరూ కూడా శాంతి కోరుతూ ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఇదే ఇజ్రాయెల్లో నెతన్యాహుకు వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం ఏకమైంది అమెరికాకు వ్యతిరేకంగా. ట్రంప్ చేస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాలు సరైనట్టు కావని చెప్పని ఈనాడు ట్రంప్ వ్యతిరేకంగా అమెరికా సెనేట్ కూడా చాలు ఇప్పటికే చాలా ఎక్కువ చేసినని చెప్తున్నటువంటి స్థితికి వచ్చేసింది. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపండి. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది కాదు, ప్రజలు నష్టపోతా ఉన్నారు, సామాన్యులు ఇబ్బంది పడతా ఉన్నారు. మొత్తం ప్రపంచ దేశం మొత్తం సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. భారతదేశం